మీకు ఆత్మాభిమానమే ఉంటే, ఏ కోసనైనా మానవత్వం మిగిలుంటే చచ్చిపోండి, లేదా కనీసం ఇల్లు వదిలి వెళ్ళిపోండి. ప్రశాంత్ ఇలా మాట్లాడటం నిజంగా బాధాకరమైన విషయమే. అసలు నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? బాచిరాజు సామాన్యుడు కాదు. ఈ స్థాయిలో ఉన్న నన్నే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. ఇలాంటి కష్టం, ఇంత నష్టం నా బిడ్డలు పడకూడదు అని మీ నాన్నగారు చెప్పినప్పుడు నన్ను నిజం ఎలా చెప్పమంటారు? అలాంటప్పుడు ఇన్ని మాటలు పడుతూ ఇక్కడ ఉండవెందుకు? నాన్నగారు వచ్చే వరకు బయట ఎక్కడైనా ఉండొచ్చుగా. లేదు రంగాగారు, మీ నాన్నగారు లేని టైంలో నా మీద కోపంతోనో నన్ను తిట్టుకుంటూనో మీరంతా కలిసే ఉంటున్నారు. అదే నేను లేకపోతే ఈ విషయంలో మీలో మీరు గొడవపడి విడిపోతారు. అది నాకు ఇష్టం లేదు. మాట్లాడవేంటి ప్రార్థన? చెప్పు. మనం చేసిన పని కనీసం మనకన్నా కరెక్ట్ అనిపించాలి కదా. నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదేనా? తెలీదు, నిజంగానే తెలీదక్కా. నేను మంచిదనుకున్నాను, ఫాలో అవుతున్నాను. దీన్ని అందరూ తప్పెందుకంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నేనెందుకు కేసు టేకప్ చేశాను? ఎవరి కోసం చేశాను? వాళ్లే అర్థం చేసుకోకపోతే ఇప్పుడు ఏడుస్తోంది. దాని గురించి నేను ఎప్పటి నుంచో ఏడుస్తున్నాను. దానికి కిషోర్ని వదిలిపెట్టి రావడానికి సంబంధం ఉందా? ఒక్క విషయం ఆలోచించు ప్రార్థన. నువ్వు మా కోసమే ఈ కేసు ఒప్పుకున్నావు, నిజమే. కానీ రేపు నీ జీవితంలో నువ్వు ఒంటరితనం ఫీల్ అయ్యేటప్పుడు మీకోసమే నేనిలా అయ్యాను అంటే మేం తట్టుకోగలమా? అసలు దానికి ఒప్పుకుంటామా? వీళ్ల కోసం చేసింది చాలు. ఇక మళ్ళీ మనం కలిసి ఉందాము అంటే కిషోర్ వస్తాడా? వచ్చినా ఇంతకు ముందులా ఏ అరమరికలు లేకుండా ఉండగలరా? ఇవన్నీ ఆలోచించావా? ఇప్పుడు నీకు పెళ్ళయింది, ఒడ్డునున్నా.
ఇప్పుడు నువ్వు ఎన్నైనా మాట్లాడగలవక్క. బాధపడకక్క. ఉన్న విషయం చెప్తున్నాను. నీ ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టే జరిగే విషయాలను చూసి లేక విని ఇలా బాధపడుతున్నావు అంతే తప్ప ఇంతకు ముందులా ఇది మన ప్రాబ్లం అని నువ్వు ముందుకు రాగలవా? నువ్వే కాదు, ఎవ్వరూ రాలేరు. కానీ ప్రార్థనొస్తుంది. వచ్చింది. అందుకు 190 సమస్యలు అవరోధాలు ఉండొచ్చు. కానీ అవి నాకనవసరం. నాకున్న లక్ష్యాలు 2. 1, శాలినికి జరిగిన అన్యాయానికి న్యాయం జరగడం. 2, దానికి కారణమైన మల్లిక మన ఇల్లు వదిలి వెళ్లడం. అంతే. ఫూలిష్గా మాట్లాడుతున్నావు ప్రార్థన. మల్లికని మన ఇంటి నుంచి బయటికి పంపించాలనుకోవడం కరెక్టే. కానీ ఆవిడిప్పుడు ఎక్కడుంది? మన ఇంట్లో. మరి నువ్వు బయటకొచ్చి అజ్ఞాతవాసం చేస్తున్నావు. పర్వాలేదక్కా. అజ్ఞాతవాసం తరువాత దక్కేది అద్భుత విజయం. అది చాలు. ఆ విజయం కోసం ఎంత నష్టాన్నైనా భరిస్తాను. నువ్వు భరిస్తావు. నీ అక్క చెల్లెళ్ళ సమస్య కాబట్టి. కాని ఏం తప్పు చేశాడని ఉత్సవ్ నష్టపోవాలి? వాడికి తల్లిని, వాడి తండ్రికి మనశ్శాంతిని దూరం చేశావు. నేను ఈ జన్మకి జవాబు చెప్పలేని ప్రశ్న ఇదొక్కటేనక్క. ఇదొక్కటేనక్క. నేను వాడికి అన్యాయం చేస్తున్నాను, అందులో అనుమానమే లేదు. కానీ కానీ తప్పడం లేదక్క. అయినా ఈ పాపం నాది కాదు, నాన్నది. సత్యం కోసం సర్వస్వం వదిలే ఆ సత్యమే నీకు సమస్తం మళ్లీ తెచ్చిపెడుతుంది అని ఆయనే నూరిపోశారు. దాన్ని ఆయన విషయంలోనే నా కొడుకు మీద ప్రయోగించాల్సి రావడం నా దురదృష్టం. నేనిలా చేయడాన్ని సమర్థించుకుంటూ 1,00,000 కారణాలు చెప్పొచ్చు. అవన్నీ 100 పాళ్ళు నిజం కావచ్చు. కానీ ఉత్సవ్కి మాత్రం నేను చేస్తుంది అన్యాయం. అన్యాయమే అక్క. అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు ప్రార్థన. చిన్నవాడైన ఉత్సవ్ గురించి చెప్తున్నావు. మరి చిన్నపిల్లాడి మనసున్న కిషోర్ గురించి మర్చిపోతున్నావు. కిషోర్ని మొదట్నుంచి చాలా చిన్న చూపు చూస్తున్నావు ప్రార్థన. పుట్టింటి విషయం నుంచి పుట్టినరోజు విషయం దాకా ప్రతి విషయంలో హర్ట్ చేస్తున్నావు. తనను నువ్వు ప్రేమిస్తుండొచ్చు, ఎవరూ ప్రేమించినంత ప్రేమిస్తుండొచ్చు. కాని ఆ ప్రేమని చూపే విధానంలో ప్రేమ లేకపోతే అంతా వ్యర్థమైపోతుంది. సూర్యని నాన్న బెదిరించి పంపించినా 8 ఏళ్ల తరువాత మీరిద్దరూ హాయిగా లేరా? రేపు మేమైనా అంతే అని ఎందుకు అనుకోవు? సూర్యాని కిషోర్ని కంపేర్ చేయకు ప్రార్థన.
సూర్యాది మెచ్యూర్డ్ థింకింగ్. నువ్వన్నట్టు 8 ఏళ్లు దూరం ఉంచినా నన్ను దగ్గరికి తీసుకోగలిగిన మానసిక బలం ఉంది తనలో. నా కోసం జన్మంతా ఎదురు చూడగల ఓపిక, నిశ్చలత ఉన్నాయి. పైగా బాధ్యతలు లేనివాడు. ఉన్న చెల్లెలి గురించి కూడా నేనాలోచించాలి తప్పితే తను ఆలోచించడు. కాని కిషోర్ అలా కాదు. అతనిది సున్నితమైన మనసు. తట్టుకోలేడు. బాధ్యతలు భరించే వాళ్ళకి ఓదార్పు అవసరం. అదిప్పుడు తనకి లేదు. అలా ఓదార్చే మనిషి కోసం రేపతను వెతుక్కుంటే కిషోర్ అలా చేస్తాడని కాదు. ఒక్కోసారి పరిస్థితులు కూడా మంచివాళ్ల చేత తప్పులు చేయిస్తాయి ప్రార్థన. నందిని, కమ్ ఆన్, లెట్ us dance. సూర్య, ఏమైంది నీకు? ఏమైందని సూర్యనే అడుగుతున్నావా? సూర్యకేమవుతుంది? లోకానికి దరిద్రం పడితే మనకి అదృష్టం పడుతుంది. ఎదుటివాడు మునిగితే సూర్య తేలతాడు. రాజశేఖరం అనే మహావృక్షాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించడానికి జరిగిన మహాయజ్ఞంలో నేను సైతం అంటూ ఒక వేటు వేశా. అది పల్లవి ద్వారా. పల్లవి మునిగిపోయింది. 50 lakhs. పల్లవి గ్యారంటీయర్గా సంతకం పెట్టిన బ్యాంక్ అమౌంట్ 50 lakhs. సూర్య, ప్లీజ్ కంట్రోల్. ఏ కొంపదీసి పల్లవుందా? లేదు, కానీ ఇప్పుడు వస్తుందేమో. రాదు. దానికి ఆఫీసే వైకుంఠం. గో అండ్ గెట్ పెగ్ బేబీ. సూర్య, ఆల్రెడీ నువ్వు డ్రింక్ చేస్తున్నావు. సో వాట్? డోంట్ డిలే ప్లీజ్. సూర్య, ప్లీజ్. ప్లీజ్ నందిని. ఏయ్, ఈ ఆనందాన్ని ఒక్క మందుతోనే ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదేమో. కమ్ ఆన్, లెట్స్ గో. సూర్య ప్లీజ్. సూర్య, ప్లీజ్. కమ్ ఆన్ యా. సూర్య, ఏంటింత పట్టపగలు? సంసారం రాత్రిపూట చేయాలి, వ్యాపారం పట్టపగలు చేయాలి. మనది వ్యాపారం కదా. కమ్ ఆన్ బేబీ. సూర్య ఇంట్లోనే ఉన్నాడా? డబ్బేంటి ఇలా వదిలేశాడు?
మనసుకు ముసుగేసి మోసం చేయడం నా వల్ల కాదు. ఐ లవ్ యూ. అందుకోసం చావడానికైనా చంపడానికైనా రెడీ. ఏ క్షణంలో అయితే సూర్య ఒంటి మీద నీ వాళ్ళ దెబ్బ పడిందో ఆ క్షణమే నేను సూర్య భార్యనైపోయాను. నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించలేను. ఈ ఎడబాటుని తట్టుకోలేను. ఐ లవ్ యూ పల్లవి. ఐ లవ్ యూ పల్లవి. నందిని, పల్లవి బ్యాగ్ ఇక్కడ ఉందేంటి? పంపు తీసి వచ్చిందా ఏంటి? పల్లవి 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 ఎక్కడా లేదేంటి? వచ్చి చూసిందేమో. కాలం గాని మనుషులు గాని ఎప్పుడూ ఒకేలా ఉండరు కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ వాళ్ళని నీ ఇంటిని వదులుకోకు. తండ్రిగా ఓ మాట చెప్పనా? జాగ్రత్తగా ఉండు. కళ్ళు తెరిచి నిద్రపో. కళ్ళు తెరిచి నిద్రపో.